హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. ఇవాళ ఒక మంచి స్వీట్ తిందామా? క్యారెట్ బాదం హల్వా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ వేసినట్టు అస్సలు తెలియదు. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత సన్నగా తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. బాదం, క్యాష్యూస్ యాడ్ చేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి 3 లేక 4 క్యారెట్లను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఓ 10-12 బాదం పీసెస్ కూడా వేసుకోవాలి. 3 లేక 4 ఇలాచీని కూడా వేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. టేస్ట్ బాగుండాలంటే ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కుక్కర్లో ఉడకపెడుతున్నాం కాబట్టి వాటర్ కూడా ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. ఒక పావు గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. క్యారెట్ పీసెస్ మొత్తం మెత్తగా ఉడికిపోయే వరకు ఉంచాలి. ఇవి పూర్తిగా చల్లారపెట్టి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. నెయ్యిలో వేగుతున్న బొంబాయి రవ్వ చాలా మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు వేయించుకోవాలి. బాదాంని అలాగే అయినా మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే పీల్ ఆఫ్ చేసుకుని కూడా గ్రైండ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఓ 2 స్పూన్లు గీ వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరుగుతూ ఉండగా 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. వాటర్ మంచిగా మరుగుతూ ఉండగా కొంచెం కొంచెంగా గీ రోస్ట్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఎక్కడా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. మొత్తం అంతా ఉండలు కట్టకుండా కలిసిపోయిన తర్వాత 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ అంతా కలిసే వరకు కలుపుకోండి. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ బాదం మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మన ఫ్లేవర్కి సరిపోయినట్టు 2 లేక 3 స్పూన్స్ సరిపోతుంది. ఇది మొత్తం బొంబాయి రవ్వలో మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం గీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. ముందే ఉడకపెట్టుకున్నప్పుడు వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు, కొంచెం దగ్గరకు వచ్చే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.